నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో మనము బ్రహ్మముహూర్త సమయంలో మెడిటేషన్ చేసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా దానికన్నా ముందు చక్రస్ బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ చక్రస్ యాక్టివేషన్ చేసుకోవడం వల్ల మన బాడీలో హెల్త్ పరంగా కావచ్చు, వెల్త్ పరంగా కావచ్చు, అన్నిటి పరంగా కూడా మనకి బెనిఫిట్స్ ఉంటాయి అని మీరు చెప్పడం జరిగింది. ఎలాంటి బెనిఫిట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి? చక్రస్ యాక్టివేషన్ అయ్యాయని మనకి ఏ విధంగా తెలుస్తుందంట? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనిషి అంటే నార్మల్గా మనం బిహేవ్ చేసే విధానానికి, బాడీలో ఉన్న చక్రాస్ని యాక్టివేట్ చేసుకున్న తర్వాత బిహేవ్ చేసే విధానానికి చాలా తేడా ఉంటుంది. అంటే చక్రాస్ యాక్టివేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని మనము వర్కౌట్ చేయాలన్నమాట. అంటే మనలో ఎప్పుడూ కూడా భయం పెట్టుకోవడము, నెగిటివిటీగా ఆలోచించడము, ఒక రకమైనటువంటి కోపాన్ని ప్రదర్శించడము, ప్రతి ఒక్కరి మీద కూడా మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవడము, ఇవన్నీ ఏమవుతాయంటే మనల్ని ఎదగకుండా చేయడానికి ఆపేస్తుంటాయి. మనం అనుకుంటుంటాం మనం ఎంత చేసినా, ఎంత వర్క్ చేసినా కూడా ముందుకు వెళ్ళటం లేదే, ఎప్పుడు చూసినా ఇదే పొజిషన్లో మనం ఉంటూనే ఉంటున్నాము, మనం ఏదో సాధించాలి అనే తపన ఉంటుంది, కానీ ఆ తపనకి తగ్గినట్టుగా నువ్వు తయారు కాలేకపోతున్నావు కదా. సో అవి మనం ఖచ్చితంగా వర్కౌట్ చేసుకోవాలి అని అంటే మనలో ఉన్న చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా, అంటే ఇవి చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడం మనలో ఉన్నటువంటివి 2 స్థితులు, 5 చక్రాస్: మూలాధారము, స్వాధిష్టాన, మణిపూరిక, అనాహత, విశుద్ధి చక్ర, త్రికుటి చక్ర, సహస్రాల స్థితి కదా. ఈ 5 వాటి యొక్క నేచర్ని మనం ఎప్పుడైతే పొంది ఉంటామో మనిషి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నిర్భరంగా ఉంటాడనమాట. అంటే ఒక సడన్గా తనకి ఎటువంటి ప్రమాదం వచ్చినా కానీ, ఎటువంటి విషయాన్ని విన్నా కానీ కొంచెం నిర్మలమైనటువంటి మనస్తత్వంతో దాన్ని ఆలోచించి ఓవర్కమ్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. అంతేకాని ఆల్ ఆఫ్ సడన్ ఉన్నటువంటి నిర్ణయాలను తీసుకోవడం అలాంటివి చేయడనమాట. అలాగే ఏంటంటే ఈ చక్రాస్ యాక్టివేషన్ చేసుకునేటప్పుడు ముందుగా మూలాధార చక్రాన్ని విషయానికి వచ్చినట్లయితే ఇది భూతత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే మనం కూర్చొని మెడిటేషన్ చేసేటప్పుడు ఆ ప్లేస్లో ఉన్నటువంటి భూమి యొక్క శక్తిని మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ భూమి యొక్క శక్తిని తీసుకున్నప్పుడు వీ హ్యావ్ సమ్ పెయిన్, కొంత పెయిన్ అనేది మనం అనుభవిస్తూ ఉంటాము. అంటే ఎప్పుడు దాన్ని ఇన్ డెప్త్ మనము యాక్టివేట్ చేసుకోవాలి అనేటటువంటి సంకల్పం పెట్టుకొని అంటే ఆ మూలాధార చక్రం యొక్క నేచర్ ఏంటి, మనలో ఉన్న భయాన్ని తీయాలి అనేటటువంటి ఒక మనస్తత్వాన్ని కలిపి ఉంచుకున్నప్పుడు ఆ మూలాధార చక్రం దగ్గర కొంత పెయిన్ అనేది మనం అనుభవిస్తూ ఉంటాము. అలాగే ఏంటంటే మన కాళ్ళలోంచి కొంత శక్తి మనలోకి ప్రవేశించినట్టుగా. అంటే మీరు ఒక చెట్టును చూడండి, చెట్టు యొక్క వేర్లు లోపలికి చాలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయినప్పుడు అది శక్తి ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఆ భూమిలో నుంచి, ఆ వేర్లలో నుంచి ఆ శక్తిని తీసుకుని స్టెమ్ చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది కదా. అలాగే మనం కూడా మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు ఆ భూమిలో నుంచి శక్తిని పొందుతూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే మూలాధార చక్రానికి అనుసంధానమైనది ఈ కాలు. సో ఇక్కడ ఉన్నటువంటి శక్తి ఒక 2 days 3 days కొంచెం బాగా పెయిన్ కూడా వస్తుంది. తర్వాత స్వాధిష్టాన చక్రంలోకి వెళ్ళినప్పుడు ఈ చక్రం నుంచి ఆ చక్రానికి మనం బయలుదేరినప్పుడు, అంటే నీ యొక్క నేచర్ని భయంలో నుంచి తొలగించుకొని నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి నువ్వు వెళ్తున్నప్పుడు కొంత హీట్ ఎనర్జీ అనేది అలా పాస్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి హీట్ ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఈ యొక్క గ్రావిటీ అంటే ఏదైతే ఉందో, ఎనర్జీ ఏదైతే ఉందో అది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతుంది అనమాట. ఆ మూమెంట్ అనేది మనం అబ్జర్వ్ చేయగలుగుతూ ఉంటాం. తర్వాత మణిపూరిక చక్రానికి వచ్చేటప్పుడు నావెల్ పాయింట్ మీద మనం చెయ్యి పెట్టినట్లయితే, మన అరిచేతిని మనం పెట్టినట్లయితే అక్కడ కూడా కొంత శక్తి అనేది మనము హీట్ రూపంలోని మన చేతికి తగులుతూ ఉంటుంది. ఇలాగా ప్రతి చక్రానికి కూడా ఎనర్జీ పాస్ అవుతూ ఉంటే ఆ ఎనర్జీ ఎలా మూవ్ అవుతుంది అనేది మనకి ఐడియా ఉంటుంది అనమాట. బాడీలో కొంత వేరియేషన్, సడన్గా ఒక జర్క్ వస్తూ ఉంటుంది బాడీలోని, కొంత వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. కొంతమంది చాలా స్థిమితంగా కూర్చోగలుగుతారు, కానీ కొంతమంది కొంత మూమెంట్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఆ ఎనర్జీ పాస్ అయినప్పుడు దానికి కావలసినటువంటి వైబ్రేషన్స్ మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మన విశుద్ధి చక్ర, అనాహత చక్రానికి వచ్చినప్పుడు కూడా, అనాహత చక్రంలోకి వచ్చినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా,
ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ చూపించుకొని ఫర్గివ్నెస్ని చేస్తూ ఉంటామో మనసు చాలా ప్రశాంతంగా అనమాట. అంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి దాని మీద కూడా మనకి ఒక సాత్విక గుణం అనేది తయారవుతూ ఉంటుంది. విశుద్ధి చక్రానికి వచ్చేటప్పుడు మన మాట తీరుని మనం మార్చుకోగలుగుతాం. మనం అంటే ఈ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎనర్జీ ఏదైతే ఉందో అది విశుద్ధి చక్రం వరకు వచ్చినప్పుడు ప్రతిదీ మనం అనుభవించుతూ ఉంటాం అనమాట. ఎప్పుడు మనం బాగా ప్రాక్టీస్ చేసి దాని మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ మనకి మూవ్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే నెమ్మదిగా మన యొక్క త్రికుటి చక్రానికి, ఆ తర్వాత సహస్రాల స్థితికి వెళ్ళినప్పటికీ చాలామంది హెడేక్ ఫీల్ అవడము, కళ్ళు లాగుతున్నాయి అనడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి హీట్ ఎనర్జీ ఎక్కువైనప్పుడు బాగా దాహం వేయడం కూడా జరుగుతుంటుంది. అందుకే మెడిటేషన్ కూర్చునే ముందు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగేసి కూర్చోమని చెప్తాము. ఇలా అంటే ప్రతి దానిని కూడా మనం గమనించుకుంటూ వెళ్ళాలి. ఏదో చేసేసేమో అని కాకుండా ప్రతిదీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఏం జరుగుతుంది లోపల, ఎనర్జీ మూమెంట్స్ ఎలా వెళ్తున్నాయి, ఆ ఎనర్జీని మూవ్ అయ్యేటప్పుడు మనం ఎలాంటి చేంజెస్ని గమనించగలుగుతున్నాము, సో మన వెన్నుపూసలోని ఎటువంటి మూమెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ అనేది గమనించాలన్నమాట. సో అది గమనించుకున్నప్పుడు మనకి కావాల్సిన దానిని మనం పొందగలుగుతాం. ఏదో గుడ్డిగా చేసేసాము అయిపోయింది వాళ్ళ మనకి కావాల్సింది మనకు వచ్చేస్తుంది అంటే రాదు. మనలో ఉన్నటువంటి ఈ యొక్క క్యారెక్టర్స్ని ఏవైతే పాస్ ఆన్ చేసుకుంటూ ఉన్నప్పుడు, ఎనర్జీని డెవలప్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక సర్టన్ స్టేజ్లో ఒక పర్టిక్యులర్ స్టేజ్లో ఏమవుతుందంటే మీరు ఒక ఉన్నతమైన స్థాయిని రీచ్ అయిపోతారు. అప్పుడు మనకి తెలుస్తుంది ఆటోమేటిక్గా ఏంటంటే ఎనర్జీ ఫ్లో అవ్వటము. ఇంకా కొంతమంది ఏంటంటే సహస్రాల స్థితి నుంచి కొంత రెడ్ కలర్ ఎనర్జీ వస్తున్నట్టుగా గమనించటము, ఆ రెడ్ కలర్ని అక్కడే విజన్ చేసుకోవటము, వైలెట్ కలర్ని విజన్ చేసుకోవటము, వైట్ కలర్ని విజన్ చేయటము. సో ఆ డిస్పర్షన్ని మనం గమనిస్తూ ఉంటామట. ఆ ఎనర్జీ యొక్క వేరియేషన్స్ని గమనించగలిగితే చాలా బాగుంటుంది మెడిటేషన్. అది అనుభూతి. మనము ఎంత అబ్జర్వ్ చేస్తూ ఉంటామో, ఏదో కూర్చుని అలా చేసేది కాకుండా ఈ యొక్క ఎనర్జీస్ని కూడా మనం గమనించుకుంటూ ఉంటే మనకు కావాల్సిన తొందరగా పొందొచ్చు. గ్రేట్. అండ్ ఇలా చేసుకోవడం వల్ల మనకి అన్ని రకాలుగా కూడా ఉపయోగం బాగుంటుంది, వెల్త్ బాగుంటుంది. మూలాధారం యాక్టివేట్ అవ్వడం వల్ల ఫైనాన్షియల్ ఇష్యూస్ ఓవర్కమ్ అవ్వచ్చు. హెల్త్ ఇష్యూస్ని మనం ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ పోతాయో, మనలో మన మీద ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ పోతాయో హెల్త్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే కృతజ్ఞతా భావం, ఫర్గివ్నెస్ ఉంటుందో విల్ రిమూవ్ ద స్ట్రెస్ ఉండదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఎక్కడిదక్కడ వదిలిపెట్టేసామంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ట్రూ. సో కాబట్టి ఏంటంటే మన హెల్త్ కండిషన్స్ ప్రతిదీ కూడా మన చేతిలోనే ఉంది. సో ఈ చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల కూడా మనం దానిని పొందొచ్చు. సో ఈ శివరాత్రి రోజు కూడా సో స్పెషల్గా ఒక 1 hour ఆ మెడిటేషన్ చేయించాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే మేడం, ఏ టైమింగ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి? చాలామంది నైట్ జాగరణ చేస్తారు కాబట్టి నైట్ 11 to 12 ఆ టైంలో మెడిటేషన్ పెట్టాలి. అట్లీస్ట్ వీ విల్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దట్. ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఉంటే మనకి అంటూ ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అవ్వచ్చు. అంటే ప్రాబ్లం ఓవర్కమ్ అవ్వాలి అనే దానికన్నా కూడా మనల్ని మనం రియలైజేషన్ చేసుకోవాలి. సెల్ఫ్ రియలైజేషన్ అన్నమాట. అంటే మనలో ఉన్నటువంటి ఒక చిన్న మైన్యూట్ బ్లాకేజెస్ని కూడా ఓవర్కమ్ చేయడానికి చేయాలనేది నా ఉద్దేశం. గ్రేట్ అండి, గ్రేట్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ శివరాత్రి రోజు మనం ఒక 10 సార్లు శివనామస్మరణ చేసినా మనకి చాలా పుణ్యం లభిస్తుంది అని చెప్తారు. ఒక్కసారి చేయండి. ఒక్కసారి మనసులో తలుచుకుని ఆయన పరమేశ్వర అని పిలిస్తే సాక్షాత్కరిస్తాడు, ఖచ్చితంగా సాక్షాత్కరిస్తాడు. సో అలాంటిది ఈ స్పెషల్ రోజున ఈ స్పెషల్ మూమెంట్ని కనుక మనం యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా చాలా మందికి కూడా చేసాం, అంటే తెలుసో తెలియకునో చిన్న చిన్న మిస్టేక్స్ చేసాం, దాన్ని లైక్ మమ్మల్ని క్షమించి ఒక కొత్తగా మళ్ళీ జీవితాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం అన్నమాట. సో వాట్ ఎవర్ మిస్టేక్స్ మనకు తెలీదు, ఏవో చిన్న ఒక మాట అనొచ్చు, ఒక దెబ్బ వేయొచ్చు, లేదా ఇంకేదన్నా చెయ్యొచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు. కాబట్టి దానిని ఓవర్కమ్ చేసుకుంటాను అని ఒక రిక్వెస్ట్ చేసినప్పుడు ఒక తల్లి బిడ్డను ఏ విధంగా అయితే ఎక్స్క్యూజ్ చేస్తుందో ఆ విధంగా ఆ పరమేశ్వరుడు కూడా ఎక్స్క్యూజ్ చేస్తాడు అనమాట. ఖచ్చితంగా ఎక్స్క్యూజ్ చేస్తాడు, ఒక మంచి లైఫ్ అనేది ఇస్తాడనమాట. మార్చి 8న ఉమెన్స్ డే స్పెషల్ కూడా ఆ రోజు. మార్చి 8
కాబట్టి సో పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని కూడా అమ్మవారి యొక్క శక్తిని తీసుకుంటూ పరమేశ్వరుని ధ్యానం చేస్తాము అనేది నా ఉద్దేశము. సో మార్చి 8న 11 to 12 వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ సో చేయొచ్చు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయవచ్చండి. నో లిమిటెడ్ సీట్స్, దీనికి ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.